రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై న్యాయస్థానం కఠినంగా వ్యవహరించాలని, అలాగే అతన్ని వైసీపీ నుంచి బహిష్కరించాలని, వచ్చే ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ మైనార్టీ తెలుగు యువత కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడిన అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను పాడిపై మోస్తూ ర్యాలీగా తీసుకువెళ్లి సింగినగర్లోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్లో దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకుంటున్న అంబటిపై చర్యలు కఠినంగా ఉండాలంటూ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులైన బెజ్జం జైపాల్, ఎస్కే గౌస్ బాషా, వేల్పుల రాజేష్లు అంబటి రాంబాబుపై పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అంబటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను, ప్రజాస్వామ్య విలువలను అవమానించేలా ఉన్నాయని, వీటిని సహించేది లేదని హెచ్చరించారు. అంబటి వ్యాఖ్యల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అంబటితో చేయించాడా లేదా అన్న విషయాన్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ వ్యవహారంలో జగన్కు సంబంధం లేకపోతే దానిని వెంటనే ప్రకటించాలని కోరారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుపై, ఆయన కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో మాట్లాడటం రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని వారన్నారు. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి మౌనం వేడాలని, సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఈ వ్యవహారానికి మొత్తం జగనే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో జగన్కు సంబంధం లేకపోతే అంబటి రాంబాబును వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని, అలాగే రాబో రోజుల్లో ఏ పదవికి, ఏ స్థానం నుండి పోటీ చేసే అర్హత లేకుండా ప్రకటించాలని జగన్ను కోరారు. రాజ్యాంగం కల్పించిన నిబంధనల ప్రకారం అంబటిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ మైనార్టీ తెలుగు యువత కమిటీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ జైబీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఇంకో 5 సంవత్సరాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సైకో నేత, మాజీ మంత్రి అంబోతు రాంబాబు గారిని ఈ రోజున దహన సంస్కారాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వినతిపత్రం ఇచ్చి అక్కడ నుంచి ఊరేగింపుగా దహన సంస్కారాలు చేసుకుంటూ ఈరోజు డాబాకోట సెంటర్లో తీసుకొచ్చి అతను దహనం చేయడం జరిగింది. దీంతో వైసీపీలో ఉన్న సైకో బ్యాచ్ అందరూ కూడా సమాజం పట్ల, కుటుంబం పట్ల, సాంప్రదాయాల పట్ల ఒక మంచి నిబద్ధతతో ఒక మంచి అనేది రావాలని చెప్పి మేమందరం కోరుకుంటూ వాడు బతికుండగానే వాడి దహన సంస్కారాలు పూర్తి చేశాం. కాబట్టి దీన్ని వాడు ఒక అవమానంగా తీసుకొని ఇప్పటి నుంచైనా మంచి బుద్ధితో మెలుగుతాడని చెప్పి మేమందరం ఆశిస్తూ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ తెలుగు యువత, విజయవాడ సెంట్రల్ ఎస్సీసెల్ మరియు విజయవాడ సెంట్రల్ మైనార్టీ యువత అందరం కూడా కలిసి ఈ రోజున అన్ని విభాగాలతో కలుసుకొని ఈ రోజున విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబోతు రాంబాబు గారి మీద వాడి వ్యాఖ్యలను ఖండిస్తూ వాడికి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెగ్యులర్గా జరిగే విధంగానే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా ముందుకెళ్తుందని కూడా అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు పదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సైకో బ్యాచ్ అందరూ కూడా ఏమని భారతదేశం అంతా రాజ్యాంగం అంబేద్కర్ గారు అమలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మటుకి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కారుకోతలకు వస్తున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కనుక అమలు అయ్యి ఉంటే ఈ మాట్లాడేవాళ్ళు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ప్రతిసారి రోడ్డెక్కి ప్రతిసారి విచ్చలవిడిగా మాట్లాడుతున్న కొడదారి అమర్నాథ్ గారిని కానీ, కొడాలి నాని గారి కానీ, అదేవిధంగా రోజాని కానీ వీళ్ళందరూ కూడా సమాజానికి చెడు అని చెప్పి వాళ్ళు సమాజంలో బతకడం కూడా ఇదని చెప్పి మేమందరం కూడా భావిస్తూ, వారి వల్ల సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా లోపలేస్తే కానీ భారతదేశంలో రాజ్యాంగం ఎంత నీటిగా వెళ్ళిపోతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా అమలు అవుతుందని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ,
ఇంకో జోహార్ అంబోతు రాంబాబు, జోహార్ అంబోతు రాంబాబు. ఆంబోతు రాంబాబు అనే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ధోరణి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ యావత్తు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అనేక చోట్ల ఇలా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. స్వయంగా ప్రజలే రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం అనేది ఇది వాళ్ళు ఎంతటి దుర్మార్గంగా వెళ్తున్నారంటే ప్రజలే ముందుకు వస్తారు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని ఆలోచించమంటున్నా. ఎంత నీతినీతంగా మీ ప్రభుత్వం ఇచ్చేసింది గతంలో, ఇప్పుడు మీరు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సత్య సమాజమే తలకిందలుగా తూ అని ఊసేటటువంటిగా ఇదిగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి చెప్తున్నాం. ఈ సందర్భంగా బొండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆంబోతు రాంబాబు గారిది దాన కార్యక్రమాలు చేశాం. ఇక్కడ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి దాన కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే ఇతను ఏదైతే తప్పు మాట్లాడారో మన ముఖ్యమంత్రి వర్యుల మీద దాన్ని క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి వారికి చట్టపరంగా అనుభవించాల్సినటువంటి శిక్ష అనిపించిన తర్వాత అయినా సరే అతనిలో ఉన్నటువంటి అహంకారము, ఒక దురహంకారము నశించి మనిషిగా మారాలి అని చెప్పి ఆయన ధన సంస్కరణలు మేము ఇక్కడ చేశాము. ఈ సందర్భంగా ఈ అనుచిత వాక్యాలు రాష్ట్రంలో ఇంకెవరైనా సరే వైసీపీ తరపు నుంచి కానీ ఇంకేదైనా సరే చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నాము. ఈసారి నాయకులు ఇళ్లే కాదు, ఆయనతో రాష్ట్ర ప్రజలందరూ కలిసి స్వయంగా మీ మీద ఇంపడి ఆఫీసుల మీద కానీ ఇళ్ల మీద కానీ దాడి చేసే పరిస్థితి ఇప్పటికే ఉందని, ఇంకా ఒక విజయనున్న నాయకుడు కాబట్టి, రాష్ట్ర శిశుసామలు కోరుకున్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి అని చెప్పి ఆయన ఇంకా ఆపబట్టి ఈ మాత్రం కూడా మీరు ఇలా ఉన్నారు. లేకపోతే ఈ పాటికే నిజమైన ధన సంస్కరణలు మీకు జరిగిపోయి ఉండేయని తెలియజేసుకుంటున్నాను. తెలుగు యువత ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ సెంట్రల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో బొండా ఉమేశ్వర గారి పిలుపు మేరకు అంబటి రాంబాబు శవయాత్రని భారీగా ఈ ప్రాంత ప్రజానీకం సమక్షంలో చేయటం జరిగింది. అంబటి రాంబాబు రాజకీయ చరిత్రకి భూస్థాపితం యువత, విద్యార్థులు, మైనార్టీలు, ఎస్సీలు, మహిళలందరూ కట్టారంటానికి నిదర్శనం ఈరోజు ర్యాలీ. అతను మాజీ మంత్రి, శాసనసభ్యుడు అయి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా నోటికొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడటంతో నైతిక విలువలు కోల్పోయాడు. అతను రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ నాయకుడి కింద పనికిరాడు. ఇది మాట్లాడించి మొత్తం జగన్మోహన్ రెడ్డి కాదనుకుని జగన్మోహన్ రెడ్డి సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే అతనే వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించాలా, రాబోయే రోజుల్లో ఎక్కడ సీటు ఇవ్వమని చెప్పి ప్రకటన చేయాలా, అతను కఠినంగా శిక్షించాలని బొండా ఉమేశ్వర గారి తరఫున సెంట్రల్ నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం.